చెబుతా ఉంది, నా నిమిత్తం మీరు ప్రార్థించండి అంటే, మరి ఆమె దేని కొరకు వారిని ప్రార్థించమని కోరింది అని మనము చూసినప్పుడు, ఆమె కొరకు ప్రార్థించమని ఆమె సొంత లాభము కొరకు లేకపోతే ఆమె సొంత పని కొరకు ఆమె ప్రార్థించమని అడగలేదు. కానీ దేవుని ప్రజల నిమిత్తము ఆయన ప్రజలకు మేలు జరగాలి అని, ఆయన ప్రజలకు కీడు జరగకుండా ఉండాలి అని ఈమె వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి తన మనస్సులో ఉన్న బాధను చెప్పాలి. చెప్పడానికి ఈమెకి ఎటువంటి దారులు కనిపించడం లేదు. ఎందుకంటే అప్పట్లో రాజులు ఎలా ఉండేవారంటే, వాళ్ళు భార్యలైనా పిల్లలైనా వారి అనుమతి లేకుండా వారితో మాట్లాడడము కానీ, వారికి ఇష్టము కలగకుండా వారి ముందుకు వెళ్ళి నిల్చోవడం కానీ అప్పట్లో ఉన్న రాజులకి ఇష్టం ఉండేది కాదు. పైగా ఒక శాసనము ఆజ్ఞగా అహశ్వరోషు రాయించాడు. ఏమిటి ఆ శాసనం అంటే, రాజు శాసనము ఎంత కఠినంగా ఉంటుందంటే, ఆయన ఒకసారి ఆ శాసనమును మనుషుల మీదకి ప్రజల్లోకి పంపించిన తర్వాత దాన్ని వెనుకకు తీసుకోవాలంటే చాలా కష్టం. అలాంటి ఒక శాసనమును ఏమి రాయించాడు అహశ్వరోషు అంటే, ఏ స్త్రీ కూడా రాజు ఉన్న మందిరములోనికి, అంటే మంత్రులు, రాజులు, అక్కడ ఉండే అధిపతులు, సైన్యాధిపతులు, వీరందరూ ఒక చోట కూడి చర్చించుకుంటూ ఉంటారు. అలాంటి స్థలాలలోకి స్త్రీలు వెళ్ళడానికి అనుమతి లేదు. అలాంటి ఒక లెటరు ఆ దేశములో ఆయన ఏలుతున్న 120 సంస్థానాలలో ఆ చట్టము నియమించబడిన తర్వాత ఎస్తేరుకి ఆ చట్టాన్ని ఎలా ఉల్లంఘించాలో తెలియలా. అంటే ఆ చట్టాన్ని అధిగమించి తన భర్త దగ్గరికి ఎలా వెళ్ళాలో, తన మనస్సులోని బాధను ఎలా చెప్పుకోవాలో, తన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలోనని అర్థము కాని స్థితిలో ఎస్తేరు ఉన్నప్పుడు ఆమెకి వచ్చిన ఒకటే ఒక ఆలోచన ఏమిటి అంటే, మొదటిగా నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి అంటే, డైరెక్ట్గా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేయాలని కాదు, కేవలం ఆయన ముందు నిలవబడడానికే అనుమతి కొరకు ఈమె 3 రోజులు దేవుని దగ్గర ఉండి ఉపవాసము చేత, ప్రార్థన చేత, తన కన్నీళ్ళ చేత 3 రోజులు వ్రత దినాలు పూనుకుంది. ఆమె అంటుంది, ఈ వ్రత దినాలు అయిపోయిన తర్వాత నేను నశించినా పర్వాలేదు, కానీ నా దేవుని ప్రజలకి ఏ కీడు రాకూడదని కోరుకుంటుంది. హల్లెలూయా. అంటే 3 దినాలు అయిపోయిన తర్వాత, ఉపవాసాలు ముగిసిన తర్వాత అహశ్వరోషు ముందు నిలవబడితే ఆయన కోపం వచ్చి ఈమెకి ఏ కీడన తలపెట్టినా, మరణశిక్ష విధించినా, లేకపోతే రాజ్య బహిష్కరణ చేసినా, దేనికైనా నేను అంగీకారంగానే నిలబడుతున్నాను. దేని కొరకంట? కేవలము తన ప్రజల యొక్క క్షేమమును కొరకు. ఈరోజు మనము కూడా మన చుట్టూ జరుగుతున్న పనులను బట్టి, క్రియలను బట్టి, మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన కార్యాలను బట్టి మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ మధ్య చూస్తుంటే అసలు ఎక్కడ న్యూస్ చూసిన భయంకరమైన వార్తలు వినడానికి కానీ, చూడడానికి కానీ గుండెలు జారిపోతాయంటారు చూడండి.
అలాంటి భయంకరమైన మాటలు వింటూ ఉన్నాం. దానికి కారణం ఏమిటంట, మనుష్యులలో ప్రేమ చల్లారిపోయి, మనుష్యుల్లో మానవత్వం చల్లారిపోయి, మనుష్యుల్లో జంతు స్వభావము ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలో అటువంటివి స్థలాల్లో, అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఏం చేయాలంట, ఈ పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థించే వారిమిగా ఉండాలి. హల్లెలూయా. అవునండి, చాలామందికి లేని భాగ్యము క్రైస్తవులకు ఉన్న భాగ్యం ఏంటో తెలుసా? ఒక్క క్రైస్తవుడు మాత్రమే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. అందరి కొరకు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత తన కొరకు, తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేసుకుంటాడు. అటువంటి ధన్యకరమైన జీవితాలని ప్రతి క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలోనే ఈ ఎస్తేరు కూడా ఉంది. ఆమె తన భర్త ముందు నిలవబడి తన ప్రజల్ని క్షేమంగా కాపాడుకోవడానికి దారులన్నీ మూసుకొని పోయినప్పుడు, ఏ దారి కూడా ఆమెకి కనబడని స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఎవరి వైపు చూసింది? దేవుని వైపు చూసింది. హల్లెలూయా. ఈరోజు మనం పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఎటు చూసినా కూడా మనకి ఏ దారి కనబడదు, అన్నీ ముసుగుపోయినట్టు ఉంటాయి. మనకి అవసరత వచ్చినప్పుడు, మనకు ఒక అవసరత తీరాలనుకున్నప్పుడు, మనుషులు మనకి ఎవ్వరు సహాయం చేయలేని స్థితిలో ఉంటే మనకు అప్పుడు అర్థమైపోయింది ఏమని, నాకు ఏ దారి కనబడడం లేదు, ఏ దిక్కు నాకు కనబడడం లేదు, ఎటువంటి ఈ పని నాకు జరగాలి అంటే ఎటువంటి నమ్మకము నాకు కుదరడం లేదు అని చాలామంది ఏం చేస్తుంటారంటే బాధపడిపోతూ ఉంటారు. ఈ ఎస్తేరు రాణి అయితే బాధపడలేదు, కానీ తన ప్రజలకి ధైర్యము చెబుతూనే, తన వారికి ధైర్యము చెబుతూనే దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మోకరించి భయంకరంగా ప్రలాపించినప్పుడు, ఆ 3 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత చక్కగా ఏమేం చేసిందంట, ఒక రాణి ఎలా ఉండాలో, రాజ్య పరిపాలన చేస్తున్న రాజు భార్య ఎలా ఉండాలో అలా చక్కగా రాజవస్త్రములను ధరించుకొని, రాజ కిరీటమును పెట్టుకొని ఆమె రాజు దగ్గరికి వెళ్ళి నిలవబడినప్పుడు మనుషులందరికీ భయమేసిందంట. రాజు చుట్టూ ఉన్న మంత్రులకి, అధిపతులకి, అధికారులకి, ఆయనకి సలహాలు ఇచ్చే వారందరూ కూడా భయమేసి ఒకరినొకరు చెవులు కొరుక్కుంటున్నారంట. ఈమెంటి రాజు అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చేసింది, ఇప్పుడు రాజుకు కోపం వచ్చి ఈమెనేమన్నా చంపేస్తాడేమో. ఆయన కోపం ఎలాంటిదంటే, భార్య చిన్న మాట కూడా ఆయనకి లోబడలేదనుకోండి, వెంటనే అంటాడు, నువ్వు నాకేమవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. అంటే ఆమెకు కావలసిన బంగారము, బట్టలు అన్నీ సర్ది వస్తీని అలా పంపించేస్తాడు ఆయన. అలా పంపించేస్తే అధికారం రాజుకు ఉంది కాబట్టి మనుషులందరూ భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఏమి జరుగుతుందో, రాజుకి ఎంత కోపం వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనుషుల ఆలోచనలకు మించిన వాడు కాబట్టి, వారి తలంపులకి అధికారిగా ఉన్నాడు కాబట్టి, ఆ రాజుకి ఎస్తేర్ను చూసిన వెంటనే ఏమొచ్చిందంట, ఆమె మీద దయగలిగిన మనసు వచ్చిందంట. హల్లెలూయా. ఆమె మొహం చూసిన వెంటనే ఆయనకేమి కలిగిందంటే జాలేసిందంట. మరి 3 రోజులు అన్నపానములు పుచ్చుకోక ఒక స్త్రీ అన్ని దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆమె ఎలా ఉంటుందండి? కాస్త డల్లుగా, నీరసంగా, మనుషులకి దయగలిగేటట్లు ఆమె ఉంటుంది.
దానికి దేవుని యొక్క కృప కూడా ఆమెకు తోడుగా ఉంది. కాబట్టి ఆమె ఏదైతే 3 దినాలు ఏదైతే కావాలని కోరుకొని 3 దినాలు ఉపవాసం ఉందో దానిని దేవుడు ఆమె ద్వారా జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది విశ్వాసులు అనబడేవారు, విశ్వాసులు అనబడని వారు కూడా చాలామంది ఏమనుకుంటారంటే, స్త్రీలం మేము ప్రార్థన చేస్తే దేవుడు ఏమింటాడండి, పురుషులే కదా అన్నిటికీ పైవారు, అన్నిటికీ గొప్పవారు, అన్నిటికీ ముందుండవలసిన వాళ్ళు, కాబట్టి దేవుడు వారి ప్రార్థనే వింటాడు కానీ నా ప్రార్థన వినరు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. యేసయ్యకి నీవి స్త్రీవి పురుషుడివని ఆయనకి భేదము లేదు. ఎందుకంటే ఆయన మనల్ని బిడ్డలుగా చూస్తున్నాడు. కాబట్టి ఏ తల్లిదండ్రులకు కూడా ఇంట్లో ఉన్న బిడ్డల్ని నువ్వు ఆడపిల్లవి, నువ్వు మగపిల్లవాడివి అని భేదంగా చూడరు, అందరినీ సమానంగానే చూస్తారు. దేవుడు కూడా ఎవరు మొరపెట్టినా, ఎవరు ప్రార్థన చేసినా వారు మనవిని ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు ఆమె మొరను విన్న దేవుడు రాజు మనస్సును మార్చి తన ప్రజల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా బలహీనులను ఎన్నుకుంటాడండి, బలవంతులేం ఆయనకు అవసరంలా. ఎందుకంటే బలవంతుడిని ఒకవేళ పట్టుకుంటే బలవంతుడు అంటాడు, నాకు బలం ఉంది కాబట్టి చేశాను అంటాడు, నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి చేయగలిగాను అంటాడు. అదే బలహీనుడైతే ఏం చేస్తాడో తెలుసా, నాకు దేవుడు బలం ఇచ్చాడు కాబట్టి నేను ఈ పని చేయగలిగాను అంటాడు. హల్లెలూయా. ఎస్తేరు బలహీనురాలే, ఎందుకంటే ఆమె ఒక దాసిగా, అంటే ఎత్తుకొని రాబడిన వ్యక్తి. ఆమె రాజు దగ్గరికి అందరి స్త్రీలతో పాటు తీసుకొనబడి రాబడిన స్త్రీ. ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే పెద్దగా బలంగా కూడా ఏమీ లేదు, ఉన్నది ఒకే ఒక మొద్దకై, వాళ్ళ పిన్నాన ఒక్కడే ఉన్నాడు. ఆమెకి మనుషుల బలము లేదు, లేకపోతే బంధువుల బలము లేదు, కట్టుకున్న భర్త యొక్క బలము కూడా ఆమెకి లేదు. కానీ ఆమెకు ఉన్న ఒకటే ఒక బలం ఏమిటంట, ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రాజు ముందుకు వెళ్ళి నిలబడే ధైర్యాన్ని ఇస్తాడు, నా హృదయంలో ఉన్న బాధను చెప్పుకోవడానికి ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి నాకు ధైర్యము కావాలి అంటే నేను దేవునిపై ఆధారపడాలని ఎస్తేరు తెలుసుకుంది. కాబట్టి ఆమె అంటుంది, నా కొరకు మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి, దేవుడు నాకు ఆ బలము దయచేయలాగున, దేవుడు నాకు అటువంటి గుండె ధైర్యము కలగచేయలాగున, రాజు ముందుకు వెళ్ళి నా విన్నపము తెలియచెప్పడానికి నాకు మనసు వచ్చేటట్లు, ఆయన మనసు కరిగేటట్లు 3 దినాలు నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అలానే నేను కూడా, నా యొక్క పని వాళ్ళు కూడా, నా దగ్గర ఉన్న చెలికత్తెలు కూడా 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడతాము అంటుంది. హల్లెలూయా. ఈమె మొరపెట్టిన మొరను విన్న దేవుడు ఆమెకి 100 ప్రతిఫలం ఇచ్చాడండి. హల్లెలూయా. ఈ దినము మనము కూడా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కావాలి అని మనము కోరుకుంటే, ఆయన మనల్ని దీవించాలని మనము కోరుకున్నప్పుడు మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీకి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే అలవాటు ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్న యజమాని కానీ బిడ్డలు కానీ దేవుని చేత ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతానే ఉంటారు. కానీ అపవాది చేతుల్లోనికి వారు వెళ్ళరండి. ఎస్తేరు జీవితంలో అపవాది చేతుల్లోకి వీరు వెళ్ళి చంపబడాల్సిన స్థితిలో ఉన్నప్పుడు ఆమె మొర్రను విన్న దేవుడు వారిని బ్రతికించిన వాడిగా ఉన్నాడు. ఈ దినము మన కుటుంబ సమస్య ఏదైనా సరే,
మన కుటుంబంలో ఉన్న ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రార్థించే అలవాటు మనకు ఉన్నప్పుడు మన కుటుంబంలో ఉన్న సమస్యలను దేవుడు తీర్చగలుగుతాడు. హల్లెలూయా. రెండవదిగా మనము చూసినప్పుడు ఈ ఎస్తేరు అయితే తను పరిపాలిస్తున్న ప్రజల కొరకు ప్రార్థన చేసింది, తన ప్రజల్ని కాపాడుకుంది. ఇంకా రెండవ స్త్రీ తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటా ఉంది. హల్లెలూయా. ఎవరి కొరకంట? తన కొరకు తాను. ఆ స్త్రీని మనము బైబిల్లో చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఒకటి 11 సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల. హల్లెలూయా. ఈమెకి ఎవరు కావాలంట? మగపిల్లాడు కావాలంట. ఎవరు ఈమె అని మనము చూస్తే సమూయేలుని ఒక ప్రవక్తగా తయారు చేసిన ఒక మంచి తల్లి హన్నా. సమూయేలుని దేవునికి ఇస్తాను అని చెప్పే ముందు ఆమెకి బిడ్డలు లేరు, ఆమెకు అసలు గర్భఫలమే లేదు. తనతో ఉన్న పెనినా ఈమెను బాధ పెడతా ఉంది, నీకు పిల్లలు లేరు అని. అలా బాధ పెడుతూ ఉన్నప్పుడు ఈమెకి ఏమొచ్చిందంట? బహు దుఃఖం వచ్చిందంట. ఆ దుఃఖాన్ని భర్త కూడా అర్థం చేసుకోవాలా. నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆహారం తినకుండా ఎందుకు కూర్చున్నావు? పురుషులకి అంటే ఆయనకి 2 భార్యలు కాబట్టి, ఒక భార్యకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె బాధ ఆయనకు అర్థం కాల. ఆయన అంటున్నాడు, నీకు పిల్లలు లేకపోయినా పర్వాలా, 10 మంది కుమారుల కంటే నీకు నేను ఎక్కువైన వాడిని కాదా? ఈమెకి ఉన్న లోటును బట్టి పక్కనున్న వారు గేలి చేస్తుంటే ఈమెకేమొస్తుందంట? హృదయంలో నుండి మనోదుఖం వస్తూ ఉందంట. ఆ దుఃఖం వస్తున్నప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ తన దుఃఖాన్నంతా వెళ్ళబోసుకుంటూ ఉందంట. ఈరోజు చాలామంది మనుషులకు చెప్పి ఏడుస్తారు కానీ దేవునికి చెప్పి ఏడవరండి. మనుషులకు చెప్పి ఏడిస్తే 1-2 సార్లు సానుభూతిగా మాట్లాడతాడు, 3వసారి ఏమంటాడు ఆ మనిషి, ఎందుకమ్మా ఎప్పుడు ఏడుస్తున్నావు? ఆమెని అసలు అలా అంటే చాలు ఏడుస్తుందండి. ఆమెను అసలు ఏమనకపోయినా ఏడుస్తుందండి అని ఏం చేస్తారు? మనుషులు మనల్ని కొంచెం తృణీకారంగా మాట్లాడతారేమో కానీ దేవుడు మాత్రము మన దుఃఖాన్ని ఏం చేస్తాడంట? ఆయన కవిలలో రాసుకుంటాడంట. కవిల అంటే పుస్తకము అనే అర్థం. అంటే మనము ఎలాంటి సమయాల్లో ఏడుస్తున్నాం, ఎలాంటి సమయాల్లో బాధపడుతున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో దుఃఖముతో ఉన్నామో, ఎటువంటి శ్రమల్లో నిట్టూరుస్తున్నామో అని మన ప్రతి కన్నీరుని ఆయన పుస్తకంలో రాసుకుంటాడంట. దాచుకున్న దేవుడు ఆ కన్నీటిని ఏం చేస్తాడంట?
ఆనంద తైలంగా మారుస్తాడంట. హల్లెలూయా. ఈ హన్నా జీవితంలో జరిగింది కూడా అదే. భర్త అర్థం చేసుకోలేదు, నేనున్నా అంటున్నాడు కానీ, భరోసా ఇస్తున్నాడు కానీ, పక్కనున్న పెనిన్నా ద్వారా వచ్చే బాధనేమో భరించలేకపోతా ఉంది. నిజమే, చాలామంది కూడా వారికి పిల్లలు లేకపోతే వారికంటే పక్కన వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. పెళ్ళి 2 సంవత్సరాలు అయిందనుకోండి, మొదలు పెడతారు, ఇంకా పిల్లలు లేరా, ఏమి అనుకోలేదా, ఇంకా ఎందుకు పుట్టలేదు, నీలో ఏమన్నా లోపమా, మీ ఆయనలో ఏమన్నా లోపమా, చూపించుకోకూడదా హాస్పిటల్లో? వాళ్ళని అడిగారు ఎవరైనా? అడగరు. కానీ మనుష్యులని బాధ పెట్టేటట్లు క్వశ్చన్లు వేస్తానే ఉంటారు. అలాంటి క్వశ్చన్సే హన్నాకి కూడా ఎదురయ్యాయి. ఎదురైనప్పుడు మనుషులకు అర్థం కాలేదు ఆమె బాధ. అర్థము చేసుకోగలిగిన దేవుడు మాత్రమే ఉన్నాడు అని షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి దుఃఖాక్రాంతురాల ఏడుస్తుంటే ఆమె దుఃఖాన్ని చూసిన దైవజనుడు కూడా అనుకున్నాడంట, ఈమె తాగి మూలుగుతుందేమో, మత్తిల్లి ఏడుస్తుందేమోనని దైవజనుడు కూడా ఆమెను గురించి ఏమనుకున్నాడు? తప్పుగానే అనుకున్నాడు. కానీ ఆమె అంటుంది, నేను తాగి మత్తురాలుగా ఏడవడం లేదయ్యా, నాకు పిల్లలు లేరు, నాకు ఒక మగబిడ్డ కావాలి, ఆ బిడ్డ కోసం నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ బిడ్డను దేవుడు నాకు దయచేస్తే దాకా నేను దేవుని దగ్గర ఏడుస్తూనే ఉంటాను అని దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం వచ్చేదాకా కూడా ఏం చేస్తుందంట? దేవుని సన్నిధిని విడవక ఉందంట. హల్లెలూయా. ఈరోజు మనకి దేవుడు ఏదైనా చిన్న సమస్యను ఉంచాడంటే మనుషులు దాన్ని పెద్దది చేసి చూస్తాడు, దేవుడు మాత్రమే ఆ సమస్యను తీరుస్తాడు. హల్లెలూయా. మనిషికి ఒక సమస్య చెప్తే పరిష్కరించడం తెలియదు, కానీ ఆ సమస్యను పెద్దది చేయడం తెలుసు. ఆ పెద్దది చేసి దానిలో వారు ఆనందించడం తెలుస్తుంది, కానీ వారి సమస్యకి పరిష్కారాన్ని ఏ మనిషి కూడా చెప్పడు, తెలిసినా కూడా చెప్పరు. కానీ ఈ దినము మనకి తెలిసింది ఏమిటంట? మనకు కలిగిన మనోదుఖమును బట్టి, మనకు కలిగిన మనోవ్యాకులమును బట్టి మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలంట? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఈ మధ్య చాలామంది కొత్తగా బోధనలు చేస్తూ ఉన్నారు. మందిరానికి వెళ్ళే ప్రార్థన చేయాలా, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే వింటాడా దేవుడు? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు దేవుడు. కానీ ఆయన మందిరములో ఆయన సన్నిధి ఉంటుంది కాబట్టి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోమంటారు. మరి మనకి రోగం వస్తే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? మనం ఇంట్లో ఉండి ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఉండి ఏదో ఒక మందులు మింగి మన సొంత ట్రీట్మెంటే తీసుకొని బతకొచ్చుగా మనం. కానీ అప్పుడు అలా ఆలోచించాం. కొంచెం బాగలేకపోతే వెంటనే ఏం చేస్తాం? వెళ్దాం పదా డాక్టర్ దగ్గరికి, వెళ్దాం పదా హాస్పిటల్కి. అదే దేవుని సన్నిధి అంటే మనుషులకి చాలా చాలా హీనమైనదిగా కనబడుతుంది, హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి పోతే పిల్లలు పుడతారా అంటే హాస్పిటల్ ఎందుకు? మీ దేవుడు పిల్లల్ని కలిగిస్తే. మనుషులకి చేత కానివి, మనుషులకి అసాధ్యమైనది, మనుషులు చేయలేనివి ఆయన మాత్రమే చేస్తాడు. హల్లెలూయా. కొంతమందికి ఎంత మెడిసిన్ వాడినా కూడా పిల్లలు పుట్టరండి. మెడిసిన్ వాడతారు, డాక్టర్స్ వాడు రెగ్యులర్గా వాడిస్తాడు, కానీ పిల్లలు పుట్టరు. అంటే మరి అప్పుడు డాక్టర్స్ అబద్ధమనా? వాళ్ళు తప్పు చేస్తున్నారనా?
డాక్టర్స్ నమ్ముతారు, హాస్పిటల్స్ నమ్ముతారు, కానీ దేవుని సన్నిధిలో మనకి సమాధానము దొరుకుతుంది, దేవుని సన్నిధిలో మన బాధ నివారణ అవుతుంది అంటే చాలామంది ఎగతాళి చేసేవారు బయలుదేరారండి. అంటే దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి? మనుష్యులకి చెప్పుకోలేనివి, మనుష్యుల దగ్గర మన బాధలు చెప్పుకోలేనివి దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకున్నప్పుడు ఆయన వాటికి నివారణను దయచేస్తాడు. ఈ హన్నాకు కూడా మనుషుల దగ్గర ఆమె బాధకి నివారణ దొరకలేదు కాబట్టి మందిరానికి వచ్చి దుఃఖపడతా ఉంది. ఆమె దుఃఖంని తీర్చడానికి యాజకుడి వల్ల కాలేదు, భర్త వల్ల కాలేదు, కేవలము దేవుని మాట వలనే హన్నా జీవితంలో కార్యము జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆయన సన్నిధిలో ఉన్నది కాబట్టే హన్నాకి కార్యము జరిగి ఆమె ఏదైతే కోరుకుందో ఒక మగబిడ్డ కావాలని ఆ బిడ్డనే దేవుడు దయచేశాడు. హల్లెలూయా. నీ ఆశ నిజాయితీ గలదైతే, సరి అయినది అయితే, నీ కోరికలో నిజాయితీ ఉంటే దేవుడు నీ జీవితానికి ఖచ్చితంగా మేలు చేస్తాడు. హన్నాకి కొడుకు కావాలి, అవసరం హన్నాకి. తను ఏదైతే అడిగిందో అది దేవుని ద్వారా పొందుకుంది ఆయన మందిరంలో. ఆ ప్రార్థన ద్వారా ఆమె జీవితంలో సంతోషం వచ్చింది. ఆమె కన్నీరు కార్చిన ఆ కన్నీరు ద్వారా ప్రవక్తని ఆమె ఈ భూమి మీదకి పంపించింది. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఏదో ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాము కాదు. ఆశీర్వాదము రావడం లేదంటే ఎందుకు రావడం లేదో చూసుకోవాలి. అవేమి పరీక్షించకుండా ఎంత ప్రార్థన చేసినా రావడం లేదు అని కాదు, మనము ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నామనేది దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని పరీక్షించాలని ప్రార్థన చేస్తే నీ పరీక్షకు ప్రతిఫలము రాదు. నా జీవితంలో ఈ కార్యము నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అయ్యా అని దేవుని ప్రాధేయపడుకుంటే నీ జీవితంలో కార్యము జరిగిద్ది. అంతేకాని దేవుడు చేస్తాడో లేదో చూద్దాము, ఆయన చేయగలుగుతాడో లేదో చూద్దాము, ఆయన ఉన్నాడో లేదో నన్ను పరీక్ష చేద్దాము అని దేవుణ్ణి పరీక్షిస్తే మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆయన కార్యాలు జరగవండి. హన్నాకి అవసరమయ్యి కొడుకు కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చాడు. ఎస్తేరుకి తన ప్రజల యొక్క క్షేమము అవసరము కాబట్టి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు తన ప్రజల్ని రక్షించాడు. కాబట్టి ఈరోజు ఇంట్లో ఉండవలసిన స్త్రీలు దేవునిలో సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉండాలి, ఎక్కువగా ఆయనతో గడిపేవారిగా ఉండాలి, ఆయనతో మాట్లాడేవారిగా ఉండాలి, ఆయన ఏమి చెబుతున్నాడో అని వినగలిగేవారిగా ఉండాలి. దేవుడు చాలా రకాలుగా మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, మనుషుల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు మనము ప్రార్థించిన తర్వాత అని ఎవరైతే పరీక్ష చేసుకుంటారో వారి ప్రార్థనలకి ఖచ్చితంగా ప్రతిఫలమును పొందుకుంటారు. హల్లెలూయా. మరి ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉండాలి అని మనం బైబిల్లో చూసినప్పుడు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము అక్కడ మనము 2వ వచనము 3వ వచనములో చూస్తే రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిరి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, అదే వృత్తి పౌలు కలవాడు గనుక వారితో కాపురముండెను. వాళ్ళు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను
ఒప్పించుచుండెను. ఈ మాటను మనం చదువుకున్నప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారు రోమాలో ఒక శాసనము వచ్చిన తర్వాత అక్కడ నుండి బయటికి రాబడ్డారు. ఎలా బయటికి రాబడ్డారు అంటే, మీరు ఈ ప్రాంతంలో ఉండకూడదు యూదులు అని అక్కడ ఒక శాసనము వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఇటలీ అనే ఒక కొత్త ప్రాంతానికి వస్తారు. వీరు ఇద్దరు భార్యాభర్తలు ఏ పని చేసేవారంట? డేరాలు గుట్టేవారంట. హల్లెలూయా. చాలామంది అంటారు ఆడవాళ్ళు పని చేయకూడదు అంటారు. కానీ దేవుడు ఇక్కడ అకుల ప్రిస్కిల్లాలను ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు. వారిద్దరు ఏం చేస్తున్నారంట? డేరాలు కొడుతూ ఉన్నారంట. ఇప్పుడు కూడా చాలామంది పరదాలు కొడుతూ ఉంటారు. వరి నూర్చడానికి పట్టలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళని చూస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తుంటారంటే కొడుతూ ఉంటారు మిషన్ మీద. అదే పనిని చేసేవారు అకుల ప్రిస్కిల్లాలు. చాలామంది భర్త భార్య ఒకే చోట పని చేయకూడదండి అంటారు. పని చేస్తేనంట గొడవలు అవుతాయంట ఇంట్లో. ఒకే చోట భార్యాభర్తలు ఒకే స్థలంలో పని చేస్తూ ఉంటే గొడవలు అయ్యి చేసే పని కూడా చేయకుండా జరిగిపోతుందంట. అలా ఎందుకు జరుగుతుంది? వారిలో ఏ ఒక్కరు లోకానుసారమైన మనసున్నా గొడవలు జరుగుతాయి. కానీ అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరు కూడా డేరాలు కుట్టే భార్యాభర్తలు. వారు ఆ పని చేసుకుంటూనే పౌలుకి సేవలో సహకారులుగా ఉన్నారు. హల్లెలూయా. చాలామంది ఉద్యోగాలు చేస్తే దేవుని పనికి సహకరించరు. ఏదన్నా పని చేస్తుంటే మాకు పనే సరిపోతా ఉందండి, ఇంకేం చేస్తాం మేము దేవుని పని అంటారు. కానీ ఈ అకుల ప్రిస్కిల్లాలకి ఏముందంట? విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది. ఆ దినమున వాళ్ళు డేరాలు గుట్టే పని పక్కన పెట్టి పౌలు గారు ఎక్కడికైతే పరిచర్యకి వెళ్తున్నాడో, ఎక్కడికైతే సేవకు వెళ్తున్నాడో, పౌలు గారితో పాటు వీరు కూడా ఏం చేస్తున్నారంట? పరిచర్యకి సహకారులుగా ఉన్నారంట అకుల ప్రిస్కిల్లాలు. ఈరోజు నేను కూడా అదే ఇష్టపడతాను. భార్య భర్తలు ఇద్దరు ఒక చోట ఉండి పని చేయడం మంచిది. భార్య లేకుండా భర్త ఒక చోటికి పనికి వెళ్ళకూడదు, భర్త లేకుండా భార్య ఒక చోటికి పనికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఏదైనా తోటలో మనం చూసాం కదా, ఆదాము కొంచెం పక్కకు పోతే అపవాది వచ్చి అవ్వమ్మతో మాట్లాడి లోకములోనికి శాపం తీసుకొచ్చింది. ఇద్దరు భార్యాభర్తలు ఏదైనా తోటలో కలిసి పని చేసుకుంటుంటే ఏ కష్టం రాలేదు, ఏ బాధ రాలేదు. పాపం ఆదాము మరి ఆ పక్క తోటకు వెళ్ళాడో కొంచెం దూరం వెళ్ళాడో తెలియదు. కానీ ఈమె ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి ఏం చేశాడు? ఆమెలో ఉన్న బలహీనతను బట్టి ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి పని చేయాలి. అది సేవ అయినా కూడా, దేవుని పరిచర్య అయినా కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి పరిచర్య చేయాలి. ఎక్కడికైనా పనికి వెళ్తున్నా కూడా చాలామంది మేస్త్రీలు భార్య భర్త వస్తారు. నేను మా ఆడోళ్ళం వస్తామండి, మాకు ఇంత డబ్బులు కావాలి అంటారు. అది మంచి పద్ధతి. ఎందుకంటే మనుషులు మనం మంచోళ్ళుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారు మంచోళ్ళు ఉండరండి. అవ్వమ్మ మంచిదే, కానీ సాతాను బుద్ధి మంచిది కాదు. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని చూసింది. అవ్వమ్మ దొరికింది, ఆమె వల్ల పాపం వచ్చింది. ఈరోజు కూడా చాలామంది, కొంతమంది అయితే స్త్రీలను పక్కన పెట్టుకొని వెళ్ళడానికి కొంచెం షేమ్ ఫీల్ అవుతూ ఉంటారు పురుషులు. నువ్వు రావద్దులే, ఇంట్లో ఉండు, నాతో రావద్దు, నేను అక్కడ ఉంటాను, నువ్వు ఈ నుండి నడుచుకుంటారా, నాకు అంత దూరం నుండి నడుచుకుంటారా, నా పక్కన నడవద్దు. కానీ దేవుడు అలాంటి నియమాన్ని పెట్టలేదండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒకే చోట పని చేయాలంట. ఒకవేళ భార్య పని చేయకపోతే ఇంట్లో ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ
ఈమెకు కూడా పని చేయాలని కోరిక ఉన్నప్పుడు భర్త చేస్తున్న పనిలో సహకారిగా ఉండాలి. భర్త చేస్తున్న వ్యాపారములో సహకారిగా ఉండాలి. భర్త ఏదైనా పని చేస్తుంటే ఆ పనికి కూడా నేను కూడా ఉన్నానయ్యా నీకు తోడు అని ఏ స్త్రీ ఏ పురుషుడు ఈ రెండు మనసులను కలిగి ఉంటారో వారి కుటుంబము కూడా దేవునికి ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. హల్లెలూయా. అవునండి, లోకమైతే ఒప్పుకో